యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈ రోజు మీ ఆప్తులు మిమ్మల్ని ఎంత ప్రత్యేకంగా అభిమానిస్తున్నారో తెలుసుకుంటారు. అలాగే వారి ఉడతాభక్తి, నిజమైన శ్రమ మీ హృదయాన్ని తాకుతాయి. మీలో ఎంతో తేడాను, మార్పును కలుగజేస్తాయి. ఈ రోజు చివరికి మీపై వారి వద్ద నుండి మీరు పొందుతున్న వాత్సల్యం, ప్రేమ, ఆదరణ ఎంతో అపూర్వమైనవి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని వాళ్ల కోసం చూస్తున్నట్లు గమనిస్తారు. మీలో ఉండే మానసిక, భావోద్రేక ప్రవృత్తిని హ్యాండిల్ చేయగలిగేవారు. అలాగే మీరు మీ ఫీలింగ్స్లో మరీ ఆవేశపూరితంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమాత్రం గదమాయించిన వారు కావాలని చూస్తూ ఉంటారు. మీరు మీకు సరైన వారు, మీతో అంగీకరించే వారిని కనిపెట్టడానికి ప్రయత్నించండి. మీరున్న పరిస్థితుల్లో, అంతేకాని మీలో మార్పును తీసుకురావాలని చూసే వారి కోసం కాదు. ఇది చేయగలిగినందుకు మీరు సంతోషిస్తారు. మేషరాశి కెరియర్. ఈ రోజు మీరు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలలో మీకుండే సంబంధాల వల్ల ఈ రోజు మీకు లాభాలు చేకూరే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అందుచేత విదేశాలలో మీకుండే పని సంబంధిత వ్యాపార కలాపాలను గమనిస్తూ మీ దారిలో మీకు ఏమైనా వృత్తిపరమైన అవకాశాలు ఏమైనా తగులుతాయేమో చూడండి. ఈ పార్టీల ద్వారా ఈ రోజు మీకు లభించిన అవకాశాలను నిశితంగా పరిశీలించి మీకు వారి వద్ద నుండి ఉత్సాహభరితమైనటువంటి లాభాలను కలుగజేసేటటువంటివి ఏమైనా ఉన్నాయేమో చూడండి. మేషరాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో విద్యార్థి జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మీరు బాగా కష్టపడి చదువుతూ ఆ స్కాలర్షిప్ కూడా సంపాదించలేకపోతే చదువుకయ్యే అధిక ఖర్చులను భరించడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా చాలా కష్టమైన పని అని తెలుసుకుంటారు. మీరు చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువగానే కృషి చేయండి. మీకు దృఢ సంకల్పంతో మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో, ఏమి సాధించాలనుకుంటున్నారో అది తప్పక సాధ్యం చేసుకోగలుగుతారు. మేషరాశి హెల్త్. ప్రయాణంలో ఉన్నప్పుడు సంభవించబోయే ప్రమాదం గురించి తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రోడ్డు కూడా చాలా ప్రమాదకరంగా, దగాకోరుగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉంటూ తప్పించుకుంటూ ఉండే విధంగా డ్రైవ్ చేయాలి. ఈరోజు ఒక ప్రమాదరహితమైన రోజుగా ఉండాలంటే మీరు అతి ఉత్సాహాన్ని పక్కకు పెట్టండి. మీరు అలసిపోయి ఉంటే డ్రైవ్ చేయకండి. చివరికి మీరు క్షేమంగా, హాయిగా ఉండవచ్చు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఇది మీరు పనిచేసేటటువంటి చోట, మీ ప్రణయ జీవితానికి మరియు మీ సాంసారిక జీవితానికి కూడా వర్తిస్తుంది. సాధారణంగా మీరు ఈరోజు మంచి హుషారుగా, అప్బీట్ మూడ్లో ఉంటారు. మీ భవిష్యత్తును ఊహించుకుంటూ, కలలు కంటూ, అలాగే మీ క్షేమం మరియు మీరు ఆశాజనకంగా ఉండటం మీకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు కాస్త డిసప్పాయింట్ అవటమో లేక గాయపడటమో జరగటం చూస్తుంది. మీ ప్రణయ ప్రపంచంలో మీ సంబంధ బాంధవ్యం నుండి విడిపడటం సంభవించవచ్చు. కాబట్టి ఇది ఇలా సంభవిస్తుందని ఊహించడం కానీ, చూడడం కానీ మీరు చేయకపోవచ్చు. కానీ ఇది కొంతకాలంగా నలుగుతూనే ఉంది. ఈ వార్త మిమ్మల్ని మరీ నిరుత్సాహపరిచేటట్లుగా ఉందని మీరు బాధపడకండి. తొందరలోనే ఈ పరిస్థితి నుండి మీరు కోలుకుంటారు. అలాగే మీ ప్రేమ చిగురించడం మళ్ళీ చూస్తారు మీరు. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీరు నిర్ధారించుకున్న డెడ్ లైన్లను చేరుకోవాలంటే మీరు మీ పనిలో కొంచెం అధికమైన కృషి చేయవలసి ఉంటుంది. మీలో ఈ మధ్య కొద్దిగా వచ్చిన బద్ధకం మిమ్మల్ని మీ పనిలో వెనుకపడేలాగా చేసింది. అయితే దాని గురించి ఆలోచించకండి. మీరు ఇప్పటికీ కూడా మీ డెడ్ లైన్లను అందుకోగలరు. కొద్దిపాటి ఎక్కువ కృషి, శ్రమతోనూ అలాగే కాస్త పట్టుదలతోనూ. వృషభ రాశి ఫైనాన్స్. టూరిజం రంగంలో పనిచేస్తూ ఉండేవారు పుష్కలంగా సంపాదించగలరు. సమీప భవిష్యత్తులో మీలో ఇంకా మెరుగైన విధంగా ఫోకస్ చేయడం మీకు భవిష్యత్తులో ఆశాజనకమైన ఉద్యోగాభివృద్ధికి అవసరమవుతుంది. మీ వ్యాపారానికి ఇప్పుడు ఒక గట్టి పునాదిని వేయగలిగారంటే, అలాగే క్లయింట్ బేస్ను కూడా ఇంకా విస్తృతపరచుకోగలిగితే భవిష్యత్తులో మీ ఆర్థిక లాభాలు విపరీతంగా ఉధృతమైన రీతిలో వచ్చి పడుతూ ఉండటం ఖాయం. మీ కంపెనీ గురించి, మీరు అందించే సేవల గురించి అడ్వర్టైజ్ చేయడం అన్నది మీ ఆర్థిక లాభాలను విపరీతంగా పెంచవచ్చు. వృషభ రాశి హెల్త్. మీరు మంచి మూడ్లో ఉన్నట్టు ఈరోజు గమనిస్తారు. అనుకోని అవాంతరాలతో గత కొద్ది కాలంగా మీరు బాధపడుతూ ఉంటే ఈరోజు మీలో ఉత్సాహం ఉరకలు వేస్తుందని, మీరు హాయిగా, స్వేచ్ఛగా గాలి పీల్చుకోవచ్చని మీరు గ్రహిస్తారు. ఇన్నాళ్ళు మీకు ఆరోగ్యం బాగాలేకపోవటం వల్ల మీరు ప్రక్కకు పెట్టివేసిన ప్రాజెక్టులు ఈరోజు మంచి ఉత్పాదకతతో ముందుకు సాగిపోయేటట్లు చూడండి. మిథున రాశి ఓవర్వ్యూ.
ఈరోజు మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ హితులు మీరు చూపించే ప్రేమాదరణల విలువ మీ జీవితంలో ఎంత ఉందో, అందులో వారు పోషించే పాత్ర ఏమిటో మీరు తెలుసుకునే రోజుది. అప్పుడప్పుడు మీ సహాయం కోసం, సలహా కోసం, మార్గదర్శకత్వం కోసం వారిని ఆశ్రయిస్తూ ఉండండి. ఇటువంటి సహాయం మీకు ఎప్పుడూ లభిస్తుంది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాన్ని చెడగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్న ఒక బయట వ్యక్తిని గురించి జాగ్రత్తగా మెలకువగా ఉండండి. ప్రస్తుత సమస్యలు, అంశాలు ఏమైనా ఉంటే మీరు మీ భాగస్వాముల మధ్యనే పరిష్కారం కావాలి, కానీ ఈ బయట వ్యక్తిని ఈ సంబంధాల వైపు అసలు రానికండి ఏమాత్రం కూడా. ఏ విధమైన బయట ప్రభావం ప్రస్తుతం ఉన్న నీటిని బురదమయం చేయవచ్చు. అందుచేత బయట ప్రభావాన్ని అదుపు చేయండి. వివరంగా మాట్లాడుకోండి. అంతా సవ్యంగానే ఉంటుంది. మిథున రాశి కెరియర్. మీకు ఒక ప్రత్యేకమైన అసైన్మెంట్ ఇవ్వడం వల్ల సంభవించిన అత్యధిక ఒత్తిడితో ఉన్న సంఘటనలను, పరిస్థితులను మీరు హ్యాండిల్ చేయవలసి వచ్చి మీ సామర్థ్యానికి ఒక పరీక్ష పెడుతుంది ఈరోజు. ఇది కూడా మీలో ఉండే అంతర్గత నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అనుకున్న విధంగా కోరుకున్న ఫలితాలను సాధించడంలో మీ టైంను, వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించండి. మీ శ్రేయస్సు దృష్ట్యా మీకు చాలా లాభదాయకమైనటువంటిది ఇది. మీరు సాధించిన విజయం మీ ఉద్యోగ అవకాశాలను వృద్ధి చేయటమే కాకుండా మీకు ఒక గుర్తింపును కూడా తెస్తుంది. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు పోగొట్టుకున్న లేక కనపడకుండా పోయిన విలువైన వస్తువులను తిరిగి పొందగలుగుతారు. పరుపు క్రింద గాని, డ్రాయర్ సొరుగుల్లో గాని చూడండి జాగ్రత్తగా. మీరు ఏమాత్రం దొరకదు ఇక్కడ అనుకున్న చోట్ల నుండి మీరు పోగొట్టుకున్న వస్తువులను మీరు కొనగలుగుతారు. ఇంటిని తలక్రిందులు చేసేయండి అవసరం అనిపిస్తే, ఎందుకంటే ఈ రోజు మీరు వెతుకుతున్నది ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి. మిథున రాశి హెల్త్. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి మీ గేమ్ పేరు రిలాక్స్. ఏ విషయాన్నైనా సరే ఈజీగా తీసుకుంటూ మిమ్మల్ని మీరు అనవసరంగా ఏ విధమైన రూపంలోనూ కూడా కష్టాలకు గురి చేసుకోకండి. వీలైతే కాస్త నిద్రపోవడానికి ప్రయత్నించండి. అన్ని ఉద్రేకాలను, ఉద్రిక్తతలను దూరం ఉంచుకుంటూ మీ శక్తి స్థాయి, మూడ్ మరియు ఆరోగ్యం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నుండి లాభాన్ని పొందండి. కర్కాటక రాశి ఓవర్వ్యూ. గృహ జీవనంపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. మీ చుట్టూ ఉండే పరిసరాలను మీకు అనుగుణంగా ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏ విధమైన మార్పులు, చేర్పులు చేయగలమో ఆలోచించండి. క్రియేటివ్గా ఉండండి. సింపుల్గా డబ్బు ఖర్చు చేసే కంటే మీరు ఉండే చోటును ఇంకా అందంగా, ఆకర్షణీయంగా, ఇంకా ఎంతో ఆకర్షణీయంగా మార్చుకుంటే ఎంతో మంచిది. కర్కాటక రాశి రొమాన్స్. ఇది ఒక ప్రోత్సాహకరమైన రోజు. మీ జీవితంలో ప్రేమ పొంగుతూ ఉంటుంది కాబట్టి మంచి వార్త ఏమిటంటే, ఒకవేళ మీరు ఒక క్రొత్త ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉన్నట్లయితే ఈసారి మీరు అతన్ని కనిపెట్టగలరు. జీవితాంతం కట్టుబడి ఉండే విధానం బదులుగా సరదాగా, ఖుషీగా ఉండేటటువంటి అంశంపై ఆధారపడి ఉంటే ఒక చిన్న బాంధవ్యంగా ఇది మారవచ్చు. అయితే ఒక విషయం మాత్రం నిజం, అది మీకు కొన్ని తీయటి జ్ఞాపకాలను ఇస్తుంది. మీరు జీవితాంతం వరకు నెమరు వేసుకుని ఆనందంగా గడపవచ్చు. కర్కాటక రాశి కెరియర్. పనిలో మీ ప్రతిభను, పేరును, నైపుణ్యాన్ని, సృజనాత్మక శక్తిని ఉపయోగించడం వల్ల ఇంకా చేసుకోగలుగుతారు. ఈ సుగుణాలన్నిటినీ ఆర్థిక లాభాలను మరియు వృత్తి నైపుణ్యానికి ఉపయోగించుకోండి. రానున్న కాలంలో ఇది మీ కంపెనీలో మీరు ఒక మంచి హోదాను పొందగలిగేటట్లు చేస్తాయి. ఫ్యాషన్ డిజైనర్లు ఈరోజు క్రొత్త ఊహలతో ఏదో ఒక ఫ్యాషన్ను ప్రవేశపెడుతూ వారికంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. వీలైతే మీలోని సృజనాత్మకతను ఉపయోగించండి క్రొత్త అవకాశాలను కనుగొనేందుకు. కర్కాటక రాశి ఫైనాన్స్. మీరు కనుక రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటూ ఉండే ఈ రోజు మంచి రోజు ఇటువంటి పని చేయడానికి. బహుశా ఒక కారు గాని, ఒక ఇంటిని గాని కొనడానికి, కొత్త కారును కొనడానికి కూడా ఈ రోజు మంచిదే. అందుచేత అటువంటి ఆలోచన మీకు మనసులో మెదులుతూ ఉంటే ఇంకే ముందుకు సాగిపోండి. ఇటువంటి ప్లాన్ తో మీ జాతకం ఈ రోజు మీకు అనుకూలంగానే ఉంది. కర్కాటక రాశి హెల్త్. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి, మీ మనసును ఉత్సాహంగా, ఖుషీగా పైకెత్తి వేయటానికి, మీలో ప్రోత్సాహకరమైన, ప్రశస్తమైన, క్షేమదాయకమైన దృక్పథంతో నింపివేయడానికి, మీ మైండ్ వాటిని అందుకోవడానికి సిద్ధపరచండి. మీలోని చిరునవ్వును అలాగే మొహంపై చిందిస్తూ ఉంచండి. ఇది ఒక వాయుగుండం వంటి దాన్ని తట్టుకొని నిలబడగలిగే కాంతి తేజంలాగా పనిచేస్తుంది. మీలోని ప్రోత్సాహకరమైన దృక్పథం మీ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపించడమే కాదు, మీ చుట్టూ ఉండే వారి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మీ సంతోషం, ఆనందం ఒక అంటువ్యాధిలా పనిచేస్తాయనటం అతిశయోక్తి కాదు. సింహరాశి
ఓవర్వ్యూ. ఈరోజు మీరు ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీ ఉద్దేశం పథకం కూడా మీ స్వయం నమ్మకమే. మీకు తెలిసిన మిమ్మల్ని ప్రేమించే వారిని కూడా మీరు నమ్మడానికి ఎందుకు సంకోచిస్తున్నారో కారణాలు తెలుసుకోవలసిన సమయం ఇది. మీరు వాస్తవంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఎంతో తక్కువగా అభిమానిస్తారు. సింహరాశి. రొమాన్స్. ప్రణయ సామ్రాజ్యంలో ఈరోజు మీ బంధువు ఒక ఆయన మీకు ఆసరాగా దొరికాడని మీరు గమనిస్తారు. మీరు ఒక మంచి వివాహ భాగస్వామి కోసం వెతుకుతూ ఉండి విజయాన్ని సాధించలేకపోయి ఉండవచ్చు. ఈరోజు ఖచ్చితంగా మీ బంధువు మీ వద్దకు మీ నోటీస్కు ఒకరిని తీసుకొస్తాడు. ఇతను కొత్తవాడైనా అయి ఉండాలి, లేకపోతే ఇదివరకు మీరు నిర్లక్ష్యం చేసి గమనించకపోయిన వాడైనా అయి ఉండొచ్చు. ఈనాటి ఈ అవకాశాన్ని పరిశీలించాలి మీరు. ఇది మీకు మరికొన్ని క్రొత్త అవకాశాలను కలిగించవచ్చు. సింహరాశి. కెరియర్. చాలా కాలం నుండి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలన్నీ చక్కదిద్దబడటంతో మీ పని నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగిపోతుంది పురోగతిలో. ఈరోజు అధికారంలో ఉండే కొందరు వ్యక్తులు మీకిష్టులై మీ వంకే తిరిగి చూస్తూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న మీ పని అంతా కూడా ఈరోజు పూర్తయిపోతుంది. మీ పేపర్ వర్క్ అంతటినీ పూర్తి కానిచ్చుకోండి. మీకు అనువుగా ఉన్న ఈ మంచి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని, అలాగే మీ డాక్యుమెంట్ అన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని సర్దుకోండి. మీ పని అంతా సవ్యంగా ఒక క్రమ పద్ధతిలో నెమ్మదిగా జరిగిపోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈరోజు మిమ్మల్ని కాంతితో ప్రకాశింపచేస్తూ ఒక వెలుగు వెలిగేటట్టు చేస్తుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి. ఫైనాన్స్. తాము పనిచేస్తూ ఉండే సంస్థలోనే బిజినెస్ నిపుణులు ముఖ్యమైన హోదాలను పొందేటట్టు ఆశించవచ్చు. మంచి కమ్యూనికేషన్ కౌశల్యం, నైపుణ్యం పెద్ద పెద్ద బిజినెస్ డీల్స్ను సంపాదించడంలో సహాయపడతాయి. లాభాలతో నిండి ఉన్న మీ ఇల్లు ఈరోజు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. మీ యొక్క వ్యవహార పటిమ, చక్రం తిప్పడంలో ఉండే చాకచక్యం మిమ్మల్ని అత్యధిక లాభాలనిచ్చే మార్గంలో నడిపిస్తాయి. మీ మార్గంలో మీకు తారసపడుతూ ఉండే అన్ని అవకాశాలను పుష్కలంగా సద్వినియోగం చేసుకోవటంలో మీ తెలివితేటలన్నీ ఉపయోగించండి. సింహరాశి. హెల్త్. ఈరోజు చర్మ సంబంధిత సమస్యలు సూచింపబడుతున్నాయి మీ విషయంలో. అందుచేత మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. మీరు చర్మంపై ఏదైనా తేడాను గమనించినట్లయితే వాటిపై దృష్టిని పెట్టండి. అలాగే చికిత్స కూడా చేయించుకోండి వెంటనే. ఇటువంటి ఆరోగ్య విషయంలో స్వంత వైద్యం చేయకండి. ఒక క్వాలిఫైడ్ వృత్తి నిపుణుడిని సంప్రదించండి. అతని అభిప్రాయాన్ని తీసుకోండి. కన్యా రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంత రిఫ్లెక్టివ్ గాను మరికొంత ఇంట్రాస్పెక్టివ్ గాను ఫీల్ అవుతూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారాంతంలో ఒక ఆప్తమిత్రుడి వద్దకు వెళ్ళి కలుసుకోవడానికి, మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ అతనితో కాలక్షేపం చేయడానికి మీరు ఉవ్విళ్ళూరుతున్నారు. కన్యా రాశి. రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో మీ సంబంధ బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉంటాయి. అంకిత భావంతో ఒకరికొకరుగా ఈరోజు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోబోయే మీలో కొందరు అది దీర్ఘకాలపు బంధంగా ఎంతో ఆకర్షణీయంగా మారుతుందని భావిస్తారు. దీర్ఘకాలం పాటు మీరు జ్ఞాపకం ఉంచుకునేటటువంటిది, లేకపోతే ఒక ప్రత్యేక సందర్భంలో కానీ ఇచ్చిన ఒక బహుమతిని మీ భాగస్వామి నుండి ఈరోజు మీరు అందుకోవచ్చు. కన్యా రాశి. కెరియర్. ఈరోజు మీకు అత్యంత సన్నిహితుడు, బాగా తెలిసినటువంటి ఒకరి దగ్గర నుండి వచ్చినటువంటి ఒక వ్యాపార ప్రతిపాదనను మీరు పరిశీలించవచ్చు. ఈ ప్రస్తుత తరుణంలో మీకు బహుశా ఈ ప్రతిపాదన విభ్రాంతిని కలిగించవచ్చు. ఈ ప్రతిపాదనను అంగీకరించాలా అని మీ అవకాశాలను పరిశీలించడానికి కొంత టైం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు ఈ వ్యాపారం మంచి కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా. కన్యా రాశి. ఫైనాన్స్. ఈ రోజు భాగస్వామ్యంలో చేరడం వల్ల మీరు ఆశించిన ప్రోత్సాహకరమైన ఫలితాలు ఏమీ కనబడవు. ఏమైనా సరే అటువంటి దానిని ప్రస్తుతానికి విరమించుకోండి. బహుశా మీతో ఇతరులు ఎవరు వ్యాపార పరంగా ఇమడలేకపోతుండవచ్చు. చివరికి ఇది భవిష్యత్తులో మీరు విడిపోవటానికి దారితీయవచ్చు. కన్యా రాశి. హెల్త్. ఒక క్లిష్టతరమైన చింతించవలసిన పరిస్థితిని మీరు ఈరోజు విజయవంతంగా ఎదుర్కొనడం వల్ల మీరు మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. మీలోని ఈ వైఖరి మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందే ఉన్నట్లు చేస్తుంది. ఈరోజు అలాగే ఆరోగ్య విషయంలో మీ మార్గానికి అడ్డుగా ఉండే ఆటంకాలన్నిటినీ తొలగించి వేస్తుంది. సులువుగా దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యాన్ని నుండి మీరు విముక్తులవుతారు. ఇది మీకు చాలా అవసరం అనిపించే మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది. తులారాశి. ఓవర్వ్యూ. మీకు చెందిన గ్రూపుల నుండి మీరు సపోర్టును అందుకోవచ్చు. మీరు కాస్త బయటకు వచ్చి అడుగుపెట్టి మీ అభిప్రాయాలను వెల్లడిస్తే మీరు కేవలం అధికమైన కంట్రోలింగ్ చేస్తూ ఉండడం వల్లనే
మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నట్లు కాదు. అందుచేత కొంత పనిని ఎవరికైనా కేటాయించి చూడండి. తులారాశి రొమాన్స్. ఒకవేళ మీ సంబంధ బాంధవ్యాలు మీ ఫీలింగ్స్ కాస్త పలుచబడిపోతుంటే మీరు ఈరోజు ఈ బాంధవ్యంపై ఒకసారి అతి దగ్గరగా ఉండి గమనించాల్సి ఉంటుంది. అలాగే తరచూ తలెత్తుతూ ఉండే మీ సమస్యలకు మూల కారణాలపై కూడా ఒకసారి మీరు మదింపు చేసుకోవాల్సి ఉంటుంది. సమస్యలు తలెత్తబోయే ముందు వాటిని వేళ్లలోనే అంతమొందించాలి. అలాగే అటువంటి సమస్యలను గురించి కూడా కారణాలను గుర్తించడానికి ప్రయత్నం చేయండి. అటు పిమ్మట వాటిని నిజాయితీగా దాపరికం లేకుండా చేపట్టండి. మీ భాగస్వామిని అర్థం చేసుకోవటానికి మరియు మిమ్మల్ని కూడా మీరు నిజంగా అర్థం చేసుకోవటానికి అది ఒక్కటే మార్గం. తులారాశి కెరియర్. మార్కెటింగ్ నిపుణులకు ఇది ఒక అమోఘమైన రోజు. సెమినార్లకు హాజరవటం వల్ల క్రొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడంలో మీ పోటీదారులపై ఈ అవకాశం మీరు వారికంటే పై స్థాయిలో ఉండేటట్లు చేస్తుంది. మీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంతో పాటుగా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి పనిలో మీ నైపుణ్యాన్ని, తెలివితేటలను, మేనేజ్మెంట్ స్కిల్స్ను ఉపయోగించండి. ఏమైనప్పటికీ మీరు సాధించగలిగే వాటినే మీరు లక్ష్యాలుగా పెట్టుకోవాలి. అటు తర్వాత వాటిని నెరవేర్చుకోవడానికి కష్టించి పనిచేయాలి. సకాలంలో మీరు తీసుకునే చర్యలు మీకు ఆకర్షణీయమైన ఘనమైన రివార్డులు తెచ్చిపెడతాయి. తులారాశి ఫైనాన్స్. దిగుమతి ఎగుమతి రంగంలో మీరు పనిచేస్తున్నట్లయితే ఈరోజు మీకు లాభదాయకమైనదని, అలాగే మీ వ్యాపారం వికసిస్తూ ఉండటం మీరు గమనిస్తారు. విదేశీ పార్టీలతో వ్యాపారాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇవి విజయవంతమవుతాయి. జాగ్రత్తగా మీరు అనుసరిస్తూ ఉంటే మీ వ్యాపారంలో విదేశీ సంబంధిత మీకు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలించండి. మీ కంపెనీ యొక్క పరిధులను ఇంకా వ్యాపింప చేసుకోవడానికి ఇది అవసరం. తులారాశి హెల్త్. గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ ఉండేవారు ఈరోజు కాస్త హాయిగానే ఉండవచ్చు. అయితే బాగుండే ఈ ఆరోగ్యాన్ని అలాగే కొనసాగించాలంటే మీ ఆహారపు అలవాట్లను, నియమాలను తప్పకుండా పాటించండి. మానసిక ఉద్రిక్తతను తప్పించండి, లేకపోతే ఇది పరిస్థితిని ఇంకా తీవ్రతరం చేయవచ్చు. ఇది తప్పించి ఈరోజు మెరుగైన మీ ఆరోగ్య పరిస్థితులతో ఎంజాయ్ చేయండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఒక తీవ్రమైన ధార్మిక భావం, మతపరమైన ఆసక్తి మిమ్మల్ని ఈరోజు ఒక పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించమని కోరుకుంటున్నాయి. ఇక మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. అది మీకు మానసిక శాంతిని కలుగజేస్తుంది. దీనికోసం మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళనక్కర్లేదు. జ్ఞానాన్ని మరియు సమాధానం కోసం మంచి వ్యక్తులను ఆశ్రయించండి. మీ ఆశయం నెరవేరుతుంది. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు ఒక ప్రణయపూరితమైన వ్యవహారాన్ని ప్రారంభంగా ఉండేట్టు చేస్తుంది. మీరు ఒకరిని ప్రత్యేకంగా డేటింగ్పై తీసుకెళ్తున్నారు కాబట్టి అతనిని ఇంప్రెస్ చేయడానికి మీరు చాలా వినయంగా, మర్యాదగా మరియు ధైర్యంగా ఉండాలి. మీరు మీరుగానే ఉండండి, అంతేకాని ఇతరులను వెర్రివాళం చేయడానికి ప్రయత్నించకండి. వాస్తవ స్వభావాన్ని తెలియజేయటం మీకు ఈ బంధాన్ని పొందే అవకాశాలను తర్వాత పాడు చేయవచ్చు. ముందు నుంచి కూడా మీరిద్దరూ నిజాయితీగా, నిష్కల్మషంగా మనసిచ్చుకొని ఏ దాపరికం లేకుండా మాట్లాడుకోవటం చాలా శ్రేయస్కరం. వృశ్చిక రాశి కెరియర్. పనిలో విజయాన్ని సాధించడంలో ఆత్మవిశ్వాసాన్ని, మీ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవటం మీకు ఒక కీలకమైన అంశం. మీ ఆఫీసులో మీరు ఒక నాయకుడని పేరు తెచ్చుకోవడానికి ఎటువంటి ఛాలెంజ్నైనా సరే స్వీకరించండి. మీ పనిలో అలసత్వం చూపించే స్వభావం మీ పనిభారాన్ని, ఒత్తిడిని ఇంకా పెంచుతుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. మీలో ఎవరైనా అదనపు పనిని దాటవేయడం కానీ తప్పించుకోవాలని చూస్తే దానికి మీ పై అధికారులు నిరుత్సాహంతో కలవరపడవచ్చు. మీ ఏకాగ్రత, అంకిత భావం వృత్తి విజయానికి చాలా కీలకమైన అంశాలు. అందుచేత మీ విశ్వాసాన్ని ఉన్నత స్థాయిలోనే ఉండనివ్వండి. అలాగే మీ విజయ సాధన కోసం ధైర్యమైన నిర్ణయాలు సరైన టైంలో తీసుకోండి. వృశ్చిక రాశి ఫైనాన్స్. మరికొన్ని ఆస్తిపాస్తులను కూడగట్టుకోవడంతో ఈరోజు మీ జీవితం కాస్త ఆనందమయంగా ఉండి మీరు సంతోషంగా ఉంటారు ఈరోజు. అయితే జీవితంలో మీకు అతి ప్రాధాన్యమైన ఇతర విషయాలు మాత్రం మర్చిపోకండి, నిర్లక్ష్యం చేయకండి. అవే కుటుంబం, స్నేహితులు మరియు ఆరోగ్యం. ఈ 3 విషయాలు మీకు కుదురుగా ఉన్నంత వరకు మీరు షాపింగ్కు బయలుదేరి ఆసక్తికరమైనవి కొనుక్కోవడం మంచిదే కదా. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం వల్ల మీరు మిమ్మల్ని గాయపరుచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా జాగ్రత్తను తీసుకోండి. చివరకు రోడ్డు మీద నుండి, ప్రక్కల నుండి నడిచి వెళుతున్నప్పుడైనా సరే ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈ ప్రస్తుత తరుణంలో
మీరు చెప్పుకోదగినంత బలాన్ని మరియు శక్తిని చూపించగలిగే పొజిషన్లో ఉంటారు. ఇది మీకు ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన పవర్ ఎక్కువయ్యే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయన్న విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. అయినా రాబోయే దినాల్లో మీరు ఎక్కువ పవర్ఫుల్గా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ధనుర్ రాశి రొమాన్స్. ఒక వ్యక్తితో మీరు జీవితాంతం సంబంధం బాంధవ్యం పెట్టుకొని కట్టుబడి ఉండాలని సిద్ధపడి ఆలోచిస్తున్నప్పటికీ మీరు ఏమి ఆశిస్తున్నారు నిజంగా అన్నదాని గురించి సింహావలోకనం చేసుకోవాలి. ఈరోజు వివాహం అన్నది మీరు ఇంకొక వ్యక్తి యొక్క ఆశయాలకు కోరికలకు మీ హృదయంలో స్థానం కల్పించగలగాలి. అందుచేత మీ ప్రణయ మార్గంలోకి అడుగుపెట్టే ముందు దీనిని గురించి మీరు సీరియస్గానే ఆలోచిస్తున్నారని నిర్ధారించుకోండి. ధనుర్ రాశి కెరియర్. మీరు ఇటీవలి కాలంలో వృత్తిపరంగా మీ రెక్కలు బాగా విప్పుకొని క్రొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తే మీ ప్రస్తుత పొజిషన్పై ఒకసారి మీ దృష్టిని సారించి ప్రస్తుత ఉద్యోగంలో మీకు అందుతున్న లాభాలు ఏమిటి అన్నది తెలుసుకోవలసిన టైం ఇది. మీరు ప్రస్తుతం చేస్తున్న పని మీద మీ మనసు కాస్త మందగొడిగా తయారైనట్లుంది. దీనివల్లనే మీరు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారు. మీరు తిరిగి పునరుత్తేజాన్ని పొందండి. మీ పనికి కాస్త క్రొత్త జీవితాన్ని ఆపాదిస్తూ క్రొత్త గాలిని అందిస్తూ ముందుకు సాగిపోండి మీరు. ధనుర్ రాశి ఫైనాన్స్. లాటరీ మీద దృష్టిని పెట్టండి. ఈరోజు ఊహించని విధంగా ఆకస్మికంగా మీకు డబ్బు వచ్చి పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీరు చాలా అదృష్టవంతులను తెలుసుకుంటారు. అయితే మీరు వెంటనే పనిలోకి దూకి ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవాలని కాదు. గణనీయమైన ఆర్థిక సమృద్ధి కోసం మీరెప్పుడు దృష్టిని పెట్టి చూస్తూనే ఉండండి. ఇది వరకు ఎప్పుడూ కనపడలేదు. ధనుర్ రాశి హెల్త్. మీరు అధికంగా పనిచేస్తూ ఉంటే ఈరోజు మీరు తిరిగి మీ దైనందిన దినచర్యను మళ్ళీ ఒకసారి సర్దుబాటు చేసుకోవాలి. అవసరమైనంత శాంతిని మీ శరీరానికి ఇవ్వడానికి తిరిగి అది రీఛార్జ్ అవ్వడానికి కూడా బిజీగా అలసిపోతూ ఉండేటటువంటి మీ దినచర్య నుండి మీ దృష్టిని కాస్త సృజనాత్మకమైన పనుల వైపు త్రిప్పండి. కాస్త మీ దృష్టిని ఈ దినచర్య నుండి మళ్లించడానికి శారీరక రుగ్మతల నుండి బాధపడుతున్నవారు ఈరోజు అటువంటి బాధల నుండి విముక్తులవుతారు. వారి ఆరోగ్యం కుదిరిపడటంతో మీ దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామాన్ని ఒక భాగంగా చేయవలసిన టైం ఇది. దీని సత్ఫలితాలను అనుభవిస్తారు త్వరలోనే. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉండే డిప్లొమాటిక్ శక్తులకు మీ నైపుణ్యానికి పరీక్షా సమయం వంటిది. మీ పరిధిలోకి ఇతరులు ఎవరో ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తుంది. అది మీకు ఈ యొక్క విధంగా కోపాన్ని కలిగిస్తుంది. ఈరోజు అలాగే వారెవరో కనిపెట్టి వారిని ఎలా నిరోధించాలో కనిపెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. మకర రాశి రొమాన్స్. ఎవరో మీ దృష్టిని ఆకర్షిస్తూ ఉండటంతో ప్రణయం మిమ్మల్ని పిలుస్తోంది. ఇది మీకు మరో క్రొత్త లోకంలో ప్రవేశించడానికి వీలు కలిగిస్తూ జీవితంలో ఉత్సాహభరితమైన క్రొత్త భావావేశాలను రగిల్చేటట్లు చేస్తుంది. మొదటిసారి మీరు ప్రేమలో పడినప్పుడు అందులో ఒక అద్భుతమైన భావం కలుగుతుందని మీరు తెలుసుకునేటట్లు చేస్తుంది. అందుచేత ఈ సంబంధాన్ని పరిశీలించండి. ఇది కేవలం నిలకడ లేనటువంటి ఆకర్షణ కంటే ఎక్కువదేమో చూడండి. మకర రాశి కెరియర్. ఈరోజు ఉద్యోగంలో కేవలం మీ క్షేమం గురించి ఆలోచించాలా లేక మీ యొక్క స్వయం నిర్ణయాలను తీసుకుంటూ వాటికి తగ్గట్టుగా రిస్క్ను కూడా తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీ ముందు అనేక అవకాశాలు మీకోసం తెరుచుకుని ఉన్నాయి. అందులో కొన్ని చాలా క్షేమదాయకమైనవి, మరి కొన్ని చాలా రిస్క్తో కూడుకొని ఉన్నవి. ఈరోజు ఈ అవకాశాలన్నిటినీ జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ వాటి పూర్వపరాలను వేటికవే విడివిడిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ మదింపు చేయండి. మీరు ఇంకా మంచి యుక్త వయస్కులైతే మీ ఉద్యోగ విషయానికి సంబంధించిన ఇటువంటి ఒక పెద్ద అవకాశాన్ని ఎందుకు ప్రయత్నించరు? మకర రాశి ఫైనాన్స్. జీవితం హాయిగా సుఖంగా ఉండాలనే మీ కోరిక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేందుకు తగినంత శక్తినిస్తుంది. మీకు ఆర్థిక ఒత్తిళ్లను హ్యాండిల్ చేయడానికి తగిన శక్తి, పట్టుదల మీలో పుష్కలంగా ఉన్నాయి. మీకు ఆర్థిక విజయాన్ని సాధించుకునేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. దానితో పాటుగా మీరు కష్టపడి పనిచేస్తూ ఉండే శ్రమ కూడా మీ విజయానికి ద్వారాలను తెరుస్తాయి. మీరు చూపే చొరవ, ధైర్యం వల్లనే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడం వీలవుతుంది. మీ వ్యూహాత్మక రచనలను ఆచరణలో పెట్టడానికి ఇతరుల సహాయాన్ని తీసుకోండి. చాకచక్యంగా మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మకర రాశి హెల్త్. ఎలక్ట్రికల్ సామానులు ఎక్కడ ఉపయోగింపబడుతున్నా ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వంటింట్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే టీవీ మరియు మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో కూడా ఏదైనా ఉపకరణం ఒక దాంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు. మీరు వెంటనే షాక్ గురవుతూ ఏమైనా ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మీ చేతి వ్రేళ్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. కుంభరాశి ఓవర్వ్యూ.
మీ దగ్గర బంధువు ఒక ఆయన మీకు ఈరోజు చాలా మేలు చేసి సుఖ సంతోషాలను కలిగిస్తాడు. ఒక ఛాలెంజింగ్ పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవసరమయ్యే సహాయాన్ని ఇతను మీకు అందిస్తాడు. ఈరోజు మీరెంత అదృష్టవంతులో మీకే తెలుస్తుంది. ఈ మాదిరి సహాయ సహకారాలు అందుకోవటం మీ పూర్వజన్మ సుకృతం. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీరు అమిత ఉత్తేజకరమైన ఆవేశపూరితమైన మూడ్లో ఉన్నారు. టెలిఫోన్లో ఎంతో టైం గడిపేస్తారు. మీ ఆప్తులతో తీయటి కబుర్లు చెప్పుకుంటూ. ఇది టెక్స్ట్ మెసేజ్ లాంటిదో లేకపోతే ఆన్లైన్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉండే మెసేజ్ రూపంలోనూ ఉండవచ్చు. ఏమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం మీ భాగస్వామి దృష్టిని మరలుస్తూ ఉంటారు కొన్ని ఘాటైన రిమార్కులతో. మీ ప్రణయ బంధంలో ఇది మీ ప్రణయాన్ని కొనసాగిస్తుండటానికి సహాయపడుతుందేమో. కుంభరాశి కెరియర్. పనిలో ఈరోజు మీరు అత్యధిక ఒత్తిడితో ఉన్న పరిస్థితులను సంఘటనలను మీరు సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీలో ఉన్న అత్యుత్తమ కౌశల్యాన్ని నైపుణ్యాన్ని చూపించేందుకు మీకు ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అంచేత మీలో ఉండే ఆత్మవిశ్వాసం ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకోగలిగే శక్తి మరియు సానుకూలమైన ఆలోచన పద్ధతిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇవన్నీ కూడా మీ విజయానికి దోహదపడుతూ మీ ఉద్యోగంలో పురోగతిని కలిగిస్తాయి. కుంభరాశి ఫైనాన్స్. దుస్తుల తయారీ లేక చేతి పనుల పరిశ్రమలలో పనిచేస్తూ ఉండే వారికి వారి అభివృద్ధి ఇంకా మెరుగైన రీతిలో కనిపిస్తుంది. ఆర్డర్లను సంపాదించడంలోనూ ఆర్థిక స్థితిలోనూ కూడా. చేతి పనులలో చేసే ఐటమ్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి మీ వ్యాపారంలో అభివృద్ధిని ప్రతిబింబించేట్టు చేస్తూ మీ గురించి మీ ఉత్పత్తుల గురించి నలుమూలలా వ్యాపించేటట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. తప్పకుండా ఇంకా ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి. కుంభరాశి హెల్త్. ఈరోజు మీ ఆహారాన్ని మరుగుపరిచే దానిపై మీరు జాగ్రత్త తీసుకునే రోజు. మీరు తీసుకునే అనారోగ్యకరమైన తినుబండారాలను తినడానికి మీరు ఆసక్తిని చూపించే చిన్న ప్రదేశాలను గుర్తించటం, అలాగే వాటిని మీరు తీసుకునే మీ క్యాలరీలలో భాగంగా మీరు లెక్కలోకి తీసుకున్నట్టువి కూడా. చిన్న చిన్న తినుబండారాలు బాగానే ఉండవచ్చు తినటానికి, కానీ వాటి ప్రభావాన్ని మీరెలా అదుపు చేయాలి అని నిర్ణయించుకోవాలి. మీరు వాస్తవంగా ఆలోచించండి. మీరు దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని నిర్ధారణ చేసుకోండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా విషయాలలో మీరు డిసప్పాయింట్ అయి ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు నిర్ణయించుకున్న లక్ష్యాలను మీరు సకాలంలో సాధించలేరేమో అని అనుమానం కూడా వస్తుంది. అలాగే మీ స్నేహం కూడా ఇరుకున పడేట్టు వస్తుందని మీరు తెలుసుకుంటారు. చివరికి మీ హాస్య ధోరణి మిమ్మల్ని ఎంతో పైకెత్తుతుంది. అందరూ మిమ్మల్ని అభిమానించేలా చేస్తుంది. మీనరాశి రొమాన్స్. గతంలో మీరు మీ భాగస్వామితో అనుభవించిన ప్రణయభరితమైన మధుర క్షణాలు మీ మైండ్ను పూర్తిగా ఆక్రమించుకుని ఉండవచ్చు. ఈ మధుర జ్ఞాపకాలు మీలో ఆనందాన్ని సంతోషాన్ని నింపడమే కాదు, భవిష్యత్తులో కూడా మీరు మీ ప్రణయాన్ని ఇంకా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లి ఉత్తేజభరితంగా చేయగలరు. ఈ ప్రేమ జ్వాలను ఇలాగే ప్రజ్వలిస్తూ ఉంచడానికి కొన్ని సృజనాత్మకమైన మార్గాలను వెతకండి. మీనరాశి కెరియర్. ఈ రోజు పనికి సంబంధించిన ఒక విషయంలో మీ మాట మీద నిలబడి ఉండవలసిన అవసరం రావచ్చు. అయితే మీ పరిస్థితిని సమర్థించుకునే ముందు మీరు దూకుడుగా ప్రవర్తించవద్దు. కానీ మీ పాయింట్ను సూటిగా మీ టీం సభ్యులకు మీ బాస్కు తెలియజేయండి. మీరే రైట్ అయితే తప్పకుండా ఈ ప్రాజెక్టుకు లాభం చేకూరడంతో పాటు మీ మాట కూడా చెల్లుబాటు అయినట్లే. ఈరోజు మీనరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థికంగా మీ పరిస్థితి బాగుంటుంది, ప్రోత్సాహకరంగా. మీరు చాలా కాలం నుండి అలాగే ఉన్న పాత బాకీలను తీర్చివేయడం ప్రారంభిస్తారు కాబట్టి మిమ్మల్ని కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలను వదులుచుకోవడానికి అనువైన ఈ టైంను సద్వినియోగం చేసుకోండి. అధికంగా ఉండే ఈ అప్పులు మీకేమీ సహాయపడకపోగా మీ ఆరోగ్యంపై ఒత్తిడిని కలిగిస్తాయి కూడా. మీరు సంపాదించగలిగే స్తోమతపై ప్రోత్సాహకరమైన ఆశావహమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే మీరు స్థిరంగా సంపాదించగలిగే దానికంటే ఎక్కువగా డబ్బు మీ చేతికి అందవచ్చు. మీనరాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీ వ్యాయామ కార్యక్రమానికి దీర్ఘకాలపు బ్రేక్ ఇచ్చిన కారణంగా ఈరోజు వ్యాయామం చేసి మీ మైండ్ను శరీరాన్ని కూడా తిరిగి యథాప్రకారంగా సరైన దారిలోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు. మీరు ఆరోగ్యానికి ఫిట్నెస్కు సంబంధించినంత వరకు తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి. దీర్ఘకాలంలో మీరు కులాసాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. మరో 30 నిమిషాలు జిమ్లో స్పెండ్ చేయడం వల్ల మంచం మీద పడుకోవడం కంటే